సో బేసికల్గా మీరు ఈ 5 days ఈ 1 week ఏదైతే ఉన్నారో యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మీకు తోచినంత వరకు మీరు పార్టిసిపేట్ చేశారు అండ్ మీరు మంచి ఎంటర్టైన్ ఇచ్చారు, ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టారు, బాగుంది. బట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో నాగార్జున గారు చూసిన తర్వాత యూ గాట్ ఎమోషనల్. వై, ఎందుకు? ఎమోషనల్ ఏం లేదు, హౌస్ లో జరుగుతున్నాయి అన్ని సార్ వీళ్ళు ఇది చేస్తున్నారు సార్, అది చేస్తున్నారు సార్, సార్ నన్ను మా ఇంటికి పంపించేయండి సార్, నా వల్ల కాదు సార్ ఇలా వండడం, ఎలిమినేట్ మీ సార్. కట్ చేస్తే నిజంగానే ఎలిమినేట్ చేశారు. అబ్బా, నేనేదో సరదాగా క్యాజువల్ గా అన్నా, ఆయన సీరియస్ తీసుకున్నారు. అంటే నాకైతే అనిపించింది ఏంటంటే ఇంకొక ఛాన్స్ ఇచ్చుంటే మీరు ఇంకా బెటర్ గా చేస్తుండేవారు అని చెప్పి. 100%. అది ఏ మనిషి కన్నా ఓపెన్ అప్ అవడానికి 2-3 రోజులు పడుతుంది. నాకు ఆ 2-3 రోజులు పట్టింది. కానీ 2-3 రోజులు కల్లా ఆడియన్స్ డిసైడ్ అయిపోవడం, అదే టైంలో వరదలు రావటం, మా విజయవాడ నుంచి నాకు ఓట్లు కొంచెం దెబ్బడింది, అన్నీ ఒకసారి జరిగింది. సో ఏం చేస్తాం. బేసికల్గా ఏం చెప్పాలి, అర్హత అని అంటారు కదా, లేని వాళ్ళు కూడా హౌస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాట్ డూ యూ థింక్? అంటే లైక్ నేను అర్హత అన్న పదం వాడను కాదు, కానీ నేనుండే ఆ ప్లేస్లో నేను ఉండేదాన్ని, నేను ఉండాల్సింది అని ఒక హౌస్ మేట్ ఎవరైనా మీతో రీప్లేస్ చేసుకోవాలనుకుంటే ఎవరితో రీప్లేస్ చేస్తారు? వద్దులేండి, పర్లేదులే, చెప్పండి. పర్లేదు, అలా ఏం లేదులే, బానే ఉన్నా, ఐఎమ్ ఫైన్. యాక్చువల్లీ మంచి మస్తు నాకు ఫ్రీడమ్ వచ్చింది ప్రశాంతంగా నా ఇంట్లో, నా బెడ్ మీద. అక్కడ దుప్పటి వేసుకున్నా కూడా అసలు అది జారిపోద్ది, సగం దుప్పటి అది ఎంత పల్చటి రేకులాగా ఉంటుంది, అది కంఫర్టర్ కాదు. ఆ రేకులా అంటే దుప్పట్లు ఇచ్చారు, కళ్ళలో లైట్లు పడతా ఉంటాయి. అసలు లైట్లు ఆఫ్ చేయరు బిగ్ బాస్ హౌస్ లో. రూమ్స్ లో బెడ్రూమ్స్ లో ఆఫ్ చేస్తారు, కానీ హాల్లో లైట్ భయంకరంగా కొడతా ఉంటది. ఆ కళ్ళలో లైట్లు పడుతూ ఆ దుప్పటి ఇలా పైకి లాక్కుంటూ, వద్దమ్మా నాకు ప్రశాంతంగా ఆనందంగా ఉంది. ఓకే, సో బేసికల్ గా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఆఫర్ వస్తే వెళ్తారా అక్క? వైల్డ్ కార్డ్ అంటారు, ఇది రీ ఎంట్రీ అంటారు. ఓకే, డన్. రీ ఎంట్రీ అవకాశం మళ్ళీ బేబక్కని మేము చూడాలనుకుంటున్నాం. అండ్ చాలా మంది హ్యాష్ట్యాగ్ రీ ఎంట్రీ, హ్యాష్ట్యాగ్ బేబక్క, అన్ఫేర్ ఎలిమినేషన్ అది అని పెడుతున్నారు. మేబీ వెళ్తే వెళ్ళొచ్చేమో, ఈసారి అంటే చూద్దాం.